హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఏపీ మరియు తెలంగాణ టెట్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాల మీద క్విక్ రివిజన్ చేద్దాము. కాన్సెప్ట్ అండ్ పీవైక్యూస్. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ఈ వీడియో 4 భాగాల కింద ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ లో మనము ప్రాఫిట్ లాస్ అంటే లాభ నష్టాలకు సంబంధించి ముఖ్యమైన సూత్రాలు తెలుసుకుంటాము. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎగ్జామినేషన్ లో వచ్చేవి. తర్వాత ప్రాఫిట్ లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే రిపీటెడ్ మోడల్స్ వస్తున్నాయో వాటి మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. పార్ట్ 3లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. పార్ట్ 4లో ఇది బాగా ముఖ్యమైనది, మీకు యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. సో ఆ ప్రాక్టీస్ బిట్స్ ని మీరు సాల్వ్ చేసి వాటి ఆన్సర్స్ అయితే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. దీనివల్ల మీకు సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. సో ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు అలాగే డిస్కౌంట్, ఇవి మనకి అర్థమెటిక్ లో ఉన్నాయి. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 టెట్ లో మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ టాపిక్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనము ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద పూర్తి అవగాహన మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పేపర్ 1 అండ్ పేపర్ 2 లో మనకి అర్థమెటిక్ లో వస్తుంది ఇది. సో ఇది పేపర్ 1 పేపర్ 2 లో ఉన్నటువంటి సిలబస్ టాపిక్స్ ఇవి. అర్థమెటిక్ లో మనకు ఉన్నటువంటి సిలబస్ బాడ్మాస్ రూల్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, అలాగే ప్రాఫిట్ లాస్ చూడండి ఇక్కడ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే డిస్కౌంట్స్ మళ్ళీ సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ ఈ టాపిక్ అంతా కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సేల్స్, ఇది ముఖ్యమైన టాపిక్. దీని నుంచి ఖచ్చితంగా మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే మనం ఎగ్జామినేషన్ లో చూడొచ్చు. కంపల్సరీ అర్థమెటిక్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తే వాటిల్లో మనకి ఖచ్చితంగా ఈ ప్రాఫిట్ లాస్ మీద మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే పర్సంటేజెస్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీ అర్థమెటిక్ లో పర్సంటేజెస్ మీద ఒకటి, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ మీద ఒకటి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒకటి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కో టాపిక్ నుంచి 2 కూడా రావచ్చు. అంటే ప్రాఫిట్ లాస్ నుంచి 2 వస్తాయి, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా 2 వస్తుంది. సో అలా ఉంటుంది. మనకి అర్థమెటిక్ లో 4 or 5 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ టాపిక్ నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది, 1 మార్క్ అయితే గ్యారంటీ. సో ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్ కోసం 2 మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది, డిస్కౌంట్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కంపల్సరీ మనం 1 మార్క్ అయితే నుంచి ఎత్తుకున్నాం. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండిట్లో కూడా 1 మార్క్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ పేపర్ లో అడ్జస్ట్మెంట్, సిలబస్ అడ్జస్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కసారి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కొన్ని పేపర్స్ లో అయితే మనకి 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒకటి, డిస్కౌంట్ నుంచి కూడా ఒకటి వస్తుంది. అలా ఆ విధంగా 2 వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఈ వీడియోలో బోత్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాల గురించి తెలుసుకుంటాం. అలాగే డిస్కౌంట్, రుసుములు లేదా రిబేట్ అంటాం, దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుంటే మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి 3 విషయాలు, 3 డెఫినేషన్స్ మనం ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. సో వస్తువు కొన్న వెలని మనము కాస్ట్ ప్రైస్ అంటాం. సో ద ప్రైస్ అట్ విచ్ ఎనీ ఆర్టికల్ ఇస్ బాట్. సో ఏదైతే వస్తువుని మనం కొంటామో దాన్నే మనము కొన్న వెల, దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాము. షార్ట్ కట్ లో సిపి అని ఉపయోగిస్తూ ఉంటాం షార్ట్ ఫామ్ లో. తర్వాత సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. ప్రైస్ రిసీవ్డ్ బై ద సెల్లింగ్ ది ఆర్టికల్, అంటే ఏదైనా ఒక వస్తువుని అమ్మి మనము అమౌంట్ తీసుకుంటాం అనమాట. అందుకని వస్తువు అమ్మిన వెలను మనము సెల్లింగ్ ప్రైస్ అంటాం. మూడోది మార్క్డ్ ప్రైస్, ప్రకటన వెల అంటాం. అంటే ఒక వస్తువుపై ముద్రించిన ధర, అంటే కాస్ట్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. మార్క్డ్ ప్రైస్ అనేది ఒకసారి కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది, ఒకసారి కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటుంది. ఈ మార్క్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి డిస్కౌంట్స్ లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి 3 రకాల ప్రైసెస్ అయితే మనము ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో డీల్ చేస్తూ ఉంటాం.
కాస్ట్ ప్రైస్ ఒకటి, సెల్లింగ్ ప్రైస్ ఒకటి, మార్కెట్ ప్రైస్ ఒకటి, కొన్న వెల, అమ్మిన వెల, ప్రకటన వెల. సో ఈ మూడిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడిటి మీదే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, ముఖ్యమైన కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఈ ఫార్ములాస్ ఉపయోగించే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు అన్నాం కాబట్టి అసలు ప్రాఫిట్ అంటే ఏమిటి, లాస్ అంటే ఏమిటి, లాభం అంటే ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, నష్టము అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే లాభాన్ని ఎలా నిర్వచిస్తున్నాం మనము, అమ్మిన వెలలోంచి కొన్న వెలను తీసేస్తాము. అమ్మిన వెలలోంచి కొన్న వెలను తీసేసినప్పుడు మనకి వచ్చేదాన్ని లాభం అంటాము. ఇక్కడ కండిషన్ ఏంటమ్మా, సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. అమ్మిన వెల అనేది కొన్న వెలకు ఎక్కువ ఉండాలి. అమ్మిన వెల అనేది కొన్న వెలకు ఎక్కువ ఉండాలి. అలా అమ్మిన వెల కొన్న వెల కంటే ఎక్కువ ఉంటే, if selling price is more than cost price, then we gain profit అన్నమాట. సో అప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది, లాభం వచ్చింది అని అంటాం. అదే లాస్ అంటే అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కొన్న వెలలోంచి అమ్మిన వెల తీసేసినప్పుడు నష్టం వస్తుంది. అంటే మనము 100 రూపాయలకు ఒక వస్తువుని కొన్నాము, 80 రూపాయలకు అమ్మామన్నమాట. 100 రూపాయలకు ఒక వస్తువుని కొని 80 రూపాయలకు అమ్మాం. అంటే మనకి నష్టం ఎంత వచ్చింది, 20 రూపాయలు నష్టం వచ్చింది. 20 రూపాయలు తక్కువకి అమ్మాం కదా. అదే ఇక్కడ 100 రూపాయలకు ఒక వస్తువుని కొని 120 రూపాయలకు అమ్మామనుకోమ్మా, ఇక్కడ 20 రూపాయల లాభం వస్తుంది, ఇక్కడ 20 రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి ఒక వస్తువుని 100 రూపాయలకు కొని 120 రూపాయలు కనుక అమ్మితే మనకి లాభం 20 రూపాయలు వస్తుంది. అదే ఒక వస్తువుని 100 రూపాయలకు కొని 80 రూపాయలకే అమ్మేమనుకోండి, అప్పుడు మనకి 20 రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి నష్టము కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఆ సందర్భంలో అమ్మిన వెల తక్కువ ఉంటుంది కొన్న వెల కంటే, అప్పుడు మనకి నష్టం వచ్చిందని చెప్తాము. కాబట్టి మరి నష్ట శాతము, లాభ శాతాన్ని ఎలా కనుక్కోవాలనేది ఈ రెండు ఫార్ములాస్ ద్వారా మనము తెలుసుకుంటాం. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ లేదా గెయిన్ పర్సంటేజ్ అంటాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా గెయిన్ పర్సంటేజ్ అంటాము, అలాగే లాస్ పర్సంటేజ్. సో ఎప్పుడైనా సరే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఒక పాయింట్ ఉంది. ప్రాఫిట్ గాని లాస్ గాని కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఎనీ టైం ఎప్పుడైనా సరే మనం ఫార్ములా వేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ప్రాఫిట్ గాని లాస్ గాని, అది లాభం వచ్చినా నష్టం వచ్చినా అది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనము, కాస్ట్ ప్రైస్, కొన్న వెల మీద క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ పర్సంటేజ్ ఇంటూ 100, లాభ శాతము అనగా లాభము బై కొన్న వెల ఇంటూ 100. అదే విధంగా లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అంటే నష్ట శాతము అంటే నష్టము బై కొన్న వెల ఇంటూ 100. కాబట్టి ఎప్పుడైనా సరే లాభ శాతాన్ని గాని నష్ట శాతాన్ని గాని మనము కొన్న వెల మీద క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది మనము ఈ ఫార్ములాస్ రాసేటప్పుడు, మెయిన్ గా ప్రాబ్లం చేసేటప్పుడు మనం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక రెండు ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. మనము సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా కనుక్కోవాలి, ఒకవేళ మనకు ప్రాబ్లంలో లెక్కలో ప్రాఫిట్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అన్న, అంటే లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెల ఇచ్చాడు. సో ఈ రెండు ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమిటి, అమ్మిన వెలకి. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100. ఇది ఫార్ములా అమ్మ. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 అంటే అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము బై 100. ఇది మనకి ఫార్ములా. అలా కాకుండా లెక్కలో లాస్ పర్సంటేజ్ నష్ట శాతం ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇస్తే, కొన్న వెల ఇచ్చినప్పుడు, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. అంటే ఈ సందర్భంలో అమ్మిన వెల ఎంత అవుతుందంటే కొన్న వెల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము, 100 మైనస్ నష్ట శాతము బై 100 అవుతుంది. 100 మైనస్ నష్ట శాతము బై 100 అవుతుందమ్మా. ఇది మనకు ఉన్నటువంటి రెండు ఫార్ములాస్. యాక్చువల్ గా మనకి ఎగ్జామినేషన్ లో ఇచ్చే ప్రాబ్లమ్స్ లో ఈ రెండు ఫార్ములాస్ ఎక్కువగా మనకి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే
సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే, అదే లాస్ పర్సంటేజ్ ఇస్తే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. లాస్ వస్తే మైనస్ వేసుకుంటాం, ప్రాఫిట్ వస్తే ప్లస్ వేసుకుంటాం. సో ఈ రెండు ఫార్ములాస్ మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ లో మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇఫ్ ఎ పర్సన్ సోల్డ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఎక్స్ రూపీస్ అండ్ గెయిన్ ఏ% గెయిన్. సో ఒక వ్యక్తి ఏం చేశాడు, ఒక వస్తువుని X రూపాయలకు అమ్మాడు. X రూపాయలకు అమ్మగా అతనికి ఏ% లాభం వచ్చిందంట. ఇఫ్ యూ వాంట్ టు గెట్ B% గెయిన్, అయితే అతనికి B% లాభం B% కావాలంట. సో అప్పుడు ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అని అడిగినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి, X ఇంటూ 100 ప్లస్ B బై 100 ప్లస్ A. అంటే X రూపాయలకు అమ్మితే అతనికి ఏ% లాభం వచ్చింది, కానీ అతనికి ఇంకా ఎక్కువ లాభం కావాలి, అందుకని B% లాభం రావాలి అని అంటున్నాడు. సో అంత లాభం రావాలి అంటే అతను అమ్మిన ధర ఇంటూ 100 ప్లస్ B బై 100 ప్లస్ Aతో మల్టిప్లై చేస్తే అతడు అమ్మవలసిన ధర ఎంత అయితే వస్తుందమ్మా. సో ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఈ ఫార్ములా మనం ఉపయోగించవచ్చు, లేదా మనకి షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, ఆ షార్ట్ కట్ మెథడ్ ద్వారా కూడా మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. అలాగే ఇఫ్ 2 ఆబ్జెక్ట్స్ సోల్డ్ విత్ సేమ్ ప్రైస్ సచ్ దట్ వన్ ఆబ్జెక్ట్ సోల్డ్ ఫర్ X% గెయిన్ అండ్ అనదర్ సోల్డ్ ఫర్ X% లాస్, దెన్ ఓవరాల్ వి గెట్ లాస్ పర్సంటేజ్. ఇక్కడైనా సరే ఒక రెండు వస్తువులను ఒకే ధరకి అమ్మినప్పుడు, రెండు వస్తువులు అమ్ముతాము, రెండు వస్తువులు ఒకే ధరకి అమ్ముతాం. అమ్మినప్పుడు ఒక వస్తువుపై X% లాభము, మరొక వస్తువుపై X% నష్టం వస్తుంది. అంటే రెండు సమానం, లాభ శాతము సమానము, నష్ట శాతము కూడా సమానంగా వస్తే మొత్తంగా ఎంత వస్తుందంటే నష్టమే వస్తుంది. ఓవరాల్ గా మనకి ఏమొస్తుందమ్మా, నష్టమే వస్తుంది. ఆ లాస్ కూడా ఎంత అంటే X² బై 100% వస్తుంది. ఖచ్చితంగా నష్టమే వస్తుంది. మనకు ఆప్షన్స్ లో రెండు లాభాలు రెండు నష్టాలను ఇస్తూ ఉంటాడు సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. ఖచ్చితంగా లాస్ పర్సంటేజే వస్తుంది. కాబట్టి రెండు ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఎక్కడైతే లాభం అని ఇచ్చాడో రెండు ఆప్షన్స్ తప్పు అవుతాయి అన్నమాట. సో నష్టము అని ఎక్కడైతే ఉంటుందో దానికి ఫార్ములా ఏంటంటే X² బై 100. సో X% ఎంత ఉందో సో దాన్ని స్క్వేర్ చేసి 100 తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుందమ్మా. నెక్స్ట్ డిస్కౌంట్ చూడండి. డిస్కౌంట్ రుసుము లేదా రిబేట్ అంటాం, రుసుము లేదా రిబేట్ అంటాం. సో ఇప్పుడు ఇందాక చూడండి, లాభం కానీ నష్టం కానీ మనము కాస్ట్ ప్రైస్ మీద ఎలాగైతే కొన్న వేల మీద ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసామో, డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, మనం మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. డిస్కౌంట్ అనేది ప్రకటన వెల మీద మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ప్రకటన వెల ఇవ్వకపోతే అప్పుడు కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రకటన వెల ఇవ్వకపోతే కాస్ట్ ప్రైస్ మీద మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ప్రకటన వెలలోంచి రిబేట్ లేదా రుసుముని తీసివేసినప్పుడు వచ్చే విలువ మనకి అమ్మిన వెలతో సమానం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. ఒకవేళ మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ కానీ ఇచ్చాడు అనుకోండి అమ్మా, ఈ రెండు ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అలాగే డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఈ రెండు ఫార్ములాస్ ఒకటే. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ డిస్కౌంట్ అనమాట. సో కాబట్టి అమ్మిన వేల కనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాము, ప్రకటిత వేల కనుక్కోమని ఇస్తే ఈ ఫార్ములా ఉపయోగిస్తాము. కాబట్టి ఈ రెండు ఫార్ములాలో ఏదైనా కూడా మనకి డిస్కౌంట్స్ లో ఈ మూడు మనకి యూస్ అవుతూ ఉంటాయి. అంటే అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేల మైనస్ డిస్కౌంట్ అయినా వచ్చు, లేదా అమ్మిన వేల అంటే ప్రకటిత వేల ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. అలాగే మార్కెట్ ప్రైస్ అంటే అమ్మిన వేల ఇంటూ 100 బై 100 మైనస్ డిస్కౌంట్. సో ఈ రకంగా మనకి ఫార్ములా అయితే ఉంటుంది. సో కాబట్టి డిస్కౌంట్ కి సంబంధించి ఈ రెండు ఫార్ములాస్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అన్నమాట. ఎందుకంటే వీటి మీదే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన లాభ శాతం నష్ట శాతం ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, సెల్లింగ్ ప్రైస్ ఫార్ములాస్. సో వీటి మీద ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ రెండు ఫార్ములాస్
అలాగే డిస్కౌంట్ కి సంబంధించిన ఈ ఫార్ములా ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100, ఈ ఫార్ములా. సో ఈ 5 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే వీటిల్లో ఖచ్చితంగా ఏదో ఒక మోడల్ ప్రాబ్లం అయితే మనకు వస్తుంది ఈ ఫార్ములాతో సాల్వ్ చేయగలిగేది. సో ఇది మనకి పార్ట్ 1 ఇక్కడతో కంప్లీట్ అయిందమ్మా. ఈ డిస్కౌంట్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అలాగే ఫార్ములాస్ మనము నేర్చుకున్నాము. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ ఫార్ములాస్ ను ఉపయోగించి ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్, సేమ్ ఇదే ప్రాబ్లం రాకపోవచ్చు ఎగ్జామినేషన్ లో, బట్ ఈ మోడల్లో అయితే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కానీ డిస్కౌంట్ నుంచి కానీ ప్రాబ్లం అయితే ఎగ్జామినేషన్ లో వస్తుంది. కాబట్టి ఈ 10 మోడల్ ప్రాబ్లమ్స్, 10 మోడల్స్ పార్ట్ 2 లో ఇప్పుడు ఇందులో నేను చెప్తున్నాను 10 మోడల్ ప్రాబ్లమ్స్ నేను ఇస్తున్నాను డిస్కౌంట్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్ మీద. సో ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక మోడల్ మీకు ఎగ్జామినేషన్ లో అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. అలాగే వాటి యొక్క షార్ట్ కట్ మెథడ్స్, మనకు ఫార్ములా లెంగ్దీ అయినప్పుడు షార్ట్ కట్ మెథడ్ లో ఎలా చేయాలి అనేది కూడా మనము నేర్చుకుంటాం ఇందులో. సో మొదటి ప్రశ్న చూడండి, రాము బైస్ ఏ బుక్ ఫర్ 100 రూపీస్. రాము ఒక పుస్తకాన్ని 100 రూపాయలకు కొనుక్కున్నాడు. అండ్ సెల్స్ ఇట్ ఫర్ 150 రూపీస్. దాన్ని 150 రూపాయలకు అమ్మాడు. అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే, రాము ఒక పుస్తకాన్ని 100 రూపాయలకు కొన్నాడు. కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 100, 150 రూపాయలకు అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 150. సో ప్రాఫిట్ లేదా గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 150 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 50. సో మనల్ని ఏం అడుగుతున్నాడమ్మా, గెయిన్ పర్సెంటేజ్, లాభ శాతము, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఏం చెప్పాను నేను, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ 100 ఇంటూ 100. సో కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోతే గెయిన్ పర్సెంటేజ్ ఎంత అవుతుందమ్మా, 50% అవుతుంది. 50% గెయిన్ అవుతుంది. ఈ లెక్క ఫార్ములా ఉపయోగించి చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఈజీగా క్యాన్సిల్ అయిపోయాడు. 100 రూపాయలు వస్తున్న 150 రూపాయలకు అమ్మామంటే ఖచ్చితంగా మనకి గెయిన్ పర్సెంటేజ్ ఎంత అవుతుందమ్మా, 50% అవుతుంది, అంతే కదా. 100లో 50 రూపాయలు ఎక్కువ వచ్చింది, 50 రూపాయలు ఎక్కువ. 100లో 50 రూపాయలు ఎంత ఎక్కువ అంటే 50% ఎక్కువ. సో డైరెక్ట్ గా మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూడండి, రాధా బాట్ ఏ శారీ ఫర్ 200 రూపీస్. రాధా 200 రూపాయలకు ఒక చీరను కొంది. ఏం చేసింది, మళ్ళీ 120 రూపాయలకు అమ్మేసిందంట. అంటే 200 రూపాయలకు 120 రూపాయలకు అమ్మిందంటే నష్టమే కదా. సో వాడు ఏమడుగుతున్నాడంటే నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది, కాస్ట్ ప్రైస్ 200, సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది ఇక్కడ. 200 మైనస్ 120 అంటే ఎంత వస్తుంది, 80 రూపీస్ వస్తుంది. సో మనల్ని అడిగింది లాస్ కాదు, లాస్ పర్సెంటేజ్. లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇది తక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎప్పుడు అది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏమున్నా సరే లాస్ గానీ ప్రాఫిట్ గానీ మనం ఏం చేస్తాము, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. కాబట్టి 80/200 కాస్ట్ ప్రైస్ వేసుకున్నాము. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇందులో 40 టైమ్స్ పోతుంది. కాబట్టి లాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 40% లాస్ అవుతుంది. 40% లాస్ అవుతుంది, అంతే కదా. 80 రూపీస్ అంటే 200లో 40% కదా. తర్వాత ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 ఆరెంజెస్ ఇస్ సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 14 ఆరెంజెస్. 16 ఆరెంజెస్, 16 నారెంజలు కొన్న వెల 14 నారెంజలు అమ్మిన వెలకు సమానం అంట. సో లాభమా నష్టమా అని అడుగుతున్నాడు. సో 16 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 14 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్. 16 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 14 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్ అమ్మ. సో దీనికి మామూలుగా అయితే ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా యూజ్ చేసి 16 ఆరెంజెస్ ఎంత కాస్ట్ వస్తుంది, లేకపోతే 14 ఆరెంజెస్ ఎంత వస్తుందని ఇలా తీసుకోవచ్చు. లేదా ఒక్కొక్క ఆరెంజ్ వాల్యూ 1 రూపీ కానీ
లేకపోతే ఒక్కొక్క ఆరెంజ్ 100 రూపీస్ అని లేదా 10 రూపీస్ అని తీసుకొని 10 రూపీస్ అని తీసుకుంటే 160 అలాగే 140 అని ఇలా మనము చేస్తూ ఉంటాము. ఇది అంతటికంటే కూడా సింపుల్ షార్ట్ కట్ నేను చెప్తాను. షార్ట్ కట్ మెథడ్ ఇది. ఇప్పుడు 16 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 14 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్ కదా. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 16/14 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్, ఆ రెండు ఆరెంజెసే కాబట్టి సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 16/14 అవుతుంది. అంతే కదమ్మా. ఈ కాస్ట్ ప్రైస్ ఇటు వెళ్తుంది, 14 ఇటు వస్తుంది. సో అంటే 16 రూపాయలు సెల్లింగ్ ప్రైస్, 14 రూపాయలు కాస్ట్ ప్రైస్. రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? అలాగే ఏది ఎక్కువ ఉంది? కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ప్రాఫిట్ 2 వచ్చింది. నాకు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ఏం చేస్తాం మనము? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తాం. ప్రాఫిట్ 2, కాస్ట్ ప్రైస్ 14 ఇంటూ 100. 2 ఇందులో 7 సార్లు పోతుంది. 100/7 అంటే ఎంత అవుతుంది? 100 ని 7 తో డివైడ్ చేస్తే 7 1 7 3 0 7 4 28 2 వస్తుంది. రిమైండర్ 14 2/7%. 14 2/7% మనకి లాభమే వస్తుంది. ఆ లాభము ఎంత వస్తుందంటే 14 2/7% వస్తుంది. నెక్స్ట్, ఏ టాయ్ ఇస్ పర్చేజ్డ్ ఫర్ 1680 రూపీస్. 1680 రూపాయలకు ఒక ఆట వస్తువును కొనడం. అండ్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు? 10% లాభానికి అమ్మాలంటే అమ్మకపు ధర ఎంత అంటున్నాడు? సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 1680 అమ్మ, మనకి 10% ప్రాఫిట్ రావాలి. 10% ప్రాఫిట్ అంటే 1680లో 10% అంటే ఎంత? 168 కదా. ఈ 0 పోతుంది, 168 కలపండి. 8 14 1. సో 1848 ఇదే కదా సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 1848 రూపీస్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 1848. దీనికి ఫార్ములా చేయాల్సిన పని లేదు, మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కునే ఫార్ములా. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. ఇక 10% అని అన్నాడు కాబట్టి ఇందులో 10% తీసుకొచ్చి దానికి యాడ్ చేస్తే మనకు కావాల్సిన సెల్లింగ్ ప్రైస్ అయితే వస్తుంది. నెక్స్ట్, బై సెల్లింగ్ 24 మీటర్స్ ఆఫ్ క్లాత్. 24 మీటర్ల క్లాత్ అమ్ముతున్నాడు. దానివల్ల ఆ షాప్ కీపర్కి ఎంత లాభం వస్తుందమ్మా? 8 మీటర్ల క్లాత్ అమ్మినటువంటి లాభం వస్తే అతనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 24 మీటర్ల క్లాత్ అమ్మినప్పుడు అతడికి అదనంగా 8 మీటర్ల క్లాత్ అమ్మినటువంటి లాభం వస్తుందంట. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందామంటే 1 మీటర్ క్లాత్ 1 రూపాయి అనుకుందాం. సింపుల్ గా 1 మీటర్ క్లాత్ ని 1 రూపాయి అనుకుందాం. కాబట్టి 24 మీటర్ల క్లాత్ ఎంత అవుతుంది? 24 రూపాయలు అవుతుంది కదా. 24 మీటర్లు 24 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 రూపీస్. బట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 మీటర్స్ ఎంత? ఈ 24కి 8 మీటర్లు అమ్మినట్టు. 8 మీటర్లు అంటే 24 + 8 32 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే కొన్న ధర ఏమో 24 రూపాయలు అయితే అమ్ముతున్న ధర ఎంత? 32 రూపాయలు. సో ఈ రెండింటి మధ్య తేడాయే కదా మనకి ప్రాఫిట్ అనేది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 32 - 24 అంటే ఎంతమ్మా? 8. సో ప్రాఫిట్ 8. మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతాడు ఎప్పుడు ప్రాఫిట్ అడగడు. 8 ఎవరి మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ 24 అవుతుంది. 8 ఇందులో 3 టైమ్స్ పోతుంది. 100/3 అంటే 33 1/3%. 33 1/3% అనేది మనకి లాభం అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ షర్ట్ ఈజ్ 1260. మార్కెట్ ప్రైస్ ప్రకటన వేల ఎంత అంటే 1260 రూపాయలు అమ్మ. అండ్ షాప్ కీపర్ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి? 15% రుసుము అయితే ఇచ్చాడు.
అయితే ఏం అడుగుతున్నాడు, డిస్కౌంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. రిబేట్ విలువ ఎంత అమ్మ? 1260లో రిబేట్ విలువ అమ్మ 15%. సో మనం మామూలుగా అయితే ఏం చేయాలి, ఈ లెక్క ప్రకారం చేయాలి. అంటే 1260ని 100% అనుకుంటాము. 15% కావాలంటే ఏం చేస్తాము, 1260 ఇంటూ 15/100 చేసి దీన్ని సాల్వ్ చేయాలి. మనం సాల్వ్ చేసి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా సింపుల్ గా డిస్కౌంట్ అంటే 10% ప్లస్ 5% కదా 15% అంటే. 1260లో 10% అంటే ఎంత, 126. 126లో 5% అంటే 126లో సగమే కదా, అంటే 63. అంటే 15% అంటే ఎంత, 126 ప్లస్ 63 అంటే ఎంత అయింది, 189 రూపాయలు అయింది. 189 రూపాయలు అయింది. సో కాబట్టి సింపుల్ గా ఇలా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. లేదు మనకి లాజిక్ గుర్తు రాకపోతే ఇలా వేసుకునైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా 189 వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. వరుస డిస్కౌంట్లు 20%, 5% ఇస్తే ఏక డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏక రుసుము ఎంత అని అడుగుతున్నాడు. దీనికి డైరెక్ట్ గా ఫార్ములా ఉంది మనకి. సో సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఒక డిస్కౌంట్, బి అనేది ఒక డిస్కౌంట్ అయితే ఆ రెండిటి యొక్క సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి/100. ఏ ప్లస్ బి మైనస్ ఏబి/100. ఇక్కడ ఏ అంటే 20 అనుకుందాము, బి అంటే 5 అనుకుందాము, మైనస్ 20 ఇంటూ 5/100. 20 ఇంటూ 5/100 అంటే ఇది 100 ఇది 100, 1 మిగులుతుంది. 25 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 24. సో కాబట్టి ఎంత సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుందమ్మా, 24% డిస్కౌంట్ అవుతుంది. సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది మనకి, 24% డిస్కౌంట్ అవుతుంది. ఈ టయానికి ఫార్ములా గుర్తు రాలేదు, అప్పుడు 100 రూపాయల మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 100 రూపాయల మీద 20% డిస్కౌంట్ అంటే వస్తువు ఎంత, 100 రూపాయల వస్తువు 80 రూపాయలకి అమ్మాం. 80 రూపాయలకి అమ్మిన తర్వాత మళ్ళీ 80 రూపాయల వస్తువుని ఏం చేస్తున్నాము, 5% డిస్కౌంట్ ఇస్తున్నాం, అంటే 95%కి అమ్మాం. దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. ఇది 19 అవుతుంది 5 టేబుల్లో, ఇది 20 టైమ్స్ పోతుంది. 20 ఇందులో 4 టైమ్స్ పోతుంది. 19 ఇంటూ 4 76 అవుతుంది. అంటే యాక్చువల్గా ఇది ప్రైస్, ఇది 76 రూపీస్. కానీ యాక్చువల్గా మనకు కావాల్సింది డిస్కౌంట్ పర్సెంటేజ్ కదా. డిస్కౌంట్ కావాలంటే ఏం చేస్తాము, 100లోంచి 76 తీసేస్తాము. అప్పుడు ఎంత వస్తుంది, 24% డిస్కౌంట్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కదా. ఇలా అయినా కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఏ పర్సన్ గెట్స్ ఏ లాస్ ఆఫ్ 16% బై సెల్లింగ్ ఏ వాచ్ ఆఫ్ 420 రూపీస్. సో 420 రూపాయలకి ఒక వాచీని అమ్మడం వల్ల అతనికి ఎంత నష్టం వచ్చిందమ్మా, 16% నష్టం వచ్చింది. అయితే ఇప్పుడు అతను ఏం చేయాలంట, 16% లాభానికి అమ్మాలి అంటే ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నాడు. సో ఈ ప్రాబ్లం కూడా మనం ఫార్ములా యూజ్ చేయకుండా సింపుల్ గా షార్ట్ కట్ మెథడ్ లో చేయడానికి ట్రై చేద్దాము. సో 420 రూపాయలు మనకి సెల్లింగ్ ప్రైస్ అమ్మా. 16% నష్టం వచ్చింది అంటే ఎంత ఏంటది, 100లో 84, అంటే 420 అనేది 84కి సమానం. సో నాకు ఇప్పుడు 100కి సమానమైన వాల్యూ కావాలి, అంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది. 100కి సమానమైన విలువ ఎంత, నాకు ఇక్కడ కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో కాబట్టి దీని నుంచి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 420 ఇంటూ 100/84. సో ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 42, ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుందో మనకి 100 మిగులుతుంది. సో ఈ 100 ఇందులో 5 టైమ్స్ పోతుంది. సో 5 0 0 0, 5 పక్కన 3 సున్నాలు, అంటే కాస్ట్ ఎంత అయింది, సో ఇది 5. సో ఇది ఎంత అవుతుందమ్మా, 500 అవుతుంది. అంటే మన కాస్ట్ ప్రైస్ ఎంత అయింది ఇప్పుడు, 500 అవుతుంది. అయితే ఇక్కడ మన క్వశ్చన్ మళ్ళీ ఏం అడుగుతున్నాడు, ఈ కాస్ట్ ప్రైస్ మీద అతనికి 16% లాభం రావాలంట. 16% లాభం రావాలంటే 500లో 16% అంటే 16 5 80 కదా. సో కాబట్టి 80 యాడ్ చేయండి సరిపోతుంది. కాబట్టి మొత్తం ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 580 రూపీస్ అవుతుంది. అంటే ఒక వస్తువు యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ 500 రూపాయలమ్మ, 16% నష్టానికి అమ్మితే 420 రూపాయలకు అమ్ముతాడు. అదే 16% లాభానికి రావాలంటే అతను 580 రూపాయలకు అమ్మాలి. ఇది మనకి ప్రాబ్లం యాక్చువల్గా.
నెక్స్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 100 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు ఇచ్చేసాడు. కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు ఇచ్చాడు. ఆఫ్టర్ అలౌవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 50%. సో అతను డిస్కౌంట్ 50% ఇచ్చాడంట షాప్ యజమాని. ఇచ్చి అలా 50% అతను డిస్కౌంట్ ఇచ్చినా సరే అతనికి ఎంత లాభం వచ్చిందంట? 50% లాభం వచ్చిందంట. సో అయితే మార్కెట్ ప్రైస్ అంటే ఆ వస్తువు ప్రకటిత వెల ఎంత అని అడుగుతున్నాడు. మామూలుగా కొన్న వెల వచ్చేసి 100 రూపాయలు. సో 100 రూపాయల వస్తువుని అతను బాగా రేట్ పెంచేసి అమ్ముతున్నాడు. బాగా రేట్ పెంచేసి అమ్ముతున్నప్పుడు అతనికి గెయిన్ పర్సెంటేజ్ ఎంత రావాలంట? 50% గెయిన్ రావాలి. అదే టైంలో అతను ఏం చేస్తున్నాడు? రేట్ పెంచి మళ్ళీ 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో ఓవరాల్ గా షాప్ యజమానికి ఈ డిస్కౌంట్ అంటే లాభం అంటే దేని మీద రావాలి? కొన్న వేల మీదే కదా. 100 రూపాయల మీద అతనికి ఎంత రావాలమ్మా? 50% డిస్కౌంట్ ఇచ్చాడు, 50% గెయిన్ రావాలి. ఈ 50% గెయిన్ అనేది దేని మీద రావాలి? 100 రూపీస్ మీదే కదా. అంటే అతనికి 100 రూపీస్ మీద అతనికి గెయిన్ ఎంత అవుతుంది? 50% అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 150 అవుతుంది కదా. అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ 50. కాస్ట్ ప్రైస్ 100 రూపాయలని వాళ్ళే ఇచ్చేసారు. 100 మీద అతనికి ఎంత లాభం వస్తుంది? 50% లాభం వస్తుంది. సో అంటే అతను ఎంతకు అమ్ముతున్నాడు వస్తువుని? 150 రూపాయలకు అమ్ముతున్నాడు. 150 రూపాయలకు అమ్ముతూ ఈ 150 రూపాయల మీద 150 రూపాయలు వచ్చింది అంటే అతను ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంట? 50% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 150కి 150 డిస్కౌంట్ ఇస్తేనే కదా 50% డిస్కౌంట్ అంటే. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే 2 × 150 ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్ అవుతుంది. మనల్ని అడిగింది ప్రకటన వెల. ప్రకటన వెల ఎంత అంటే 300 రూపాయలకి సమానం అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫార్ములా విత్ ఇన్ 2 seconds లో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. లేదు మనం ఫార్ములానే ఉపయోగించాలంటే మనము మళ్ళీ ఇక్కడ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ద్వారా మనం తీసుకుని ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. బట్ ఇక్కడ ఇచ్చిన చిన్ని లాజిక్ అబ్జర్వ్ చేస్తే 100 రూపాయల వస్తువు మనకి ఇక్కడ, ఆ 100 రూపాయల వస్తువు మనం ఏం చేస్తున్నాము? ఆ 100 రూపాయల వస్తువు మీద 50% లాభం వచ్చిందని వాడే చెప్పేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఎంతకి అమ్ముతున్నాడు? 150 రూపాయలకి అమ్ముతున్నాడు అనే విషయం మనకు తెలిసిపోయింది. ఈ 150 రూపాయలకి అమ్ముతున్నప్పుడు ఈ 150 రూపాయలు ఎప్పుడైంది? 50% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అయింది. 50% అంటే డబులే కదా. అంటే 150 రూపాయలు డిస్కౌంట్ అయిన తర్వాత 150 రూపాయలు అయిందంటే డిస్కౌంట్ కాకముందు ఖచ్చితంగా అది 300 అయినప్పుడే సాధ్యమవుతుంది. 300 అయితే 300 రూపాయల మీద 50% డిస్కౌంట్ ఇస్తాడు. అప్పుడు 150 రూపాయలకి ఆ వస్తువుని అమ్ముతాడు. అలా 100 రూపాయల వస్తువు 150 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి ఎంత లాభం వచ్చింది? 50% లాభం అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 5:6. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇస్ 5:6. అయినా లాభ శాతం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా లాభ శాతమే వస్తుంది. 1 ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత అంటే 1. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ట్ ప్రైస్ మీద చేయాలి. 5 × 100. ఇది ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్ పోతుంది. సో కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 20% ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది. ఇవి మనకి ఎగ్జామినేషన్ లో ముఖ్యంగా అడిగేటువంటి ఇంపార్టెంట్ మోడల్స్. సో ఇంపార్టెంట్ మోడల్స్ మీద మనకు ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో ఇది పార్ట్ 2 అమ్మ. ఈ వీడియోలో రెండో భాగం ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. నెక్స్ట్ పార్ట్ లో ఏం చేద్దామంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కు సంబంధించి టెట్ ఎగ్జామినేషన్ పేపర్స్ వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఏవైతే వచ్చినాయో ఆ క్వశ్చన్స్ ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం చూసినవి 10 డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ చూసాం ప్రాఫిట్ అండ్ లాస్ లో. సో 10 డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో చూడండి, ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మోడల్స్ లోనే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీలైతే వీటిని మీరు ఈజీగా సాల్వ్ చేయండి. ప్రాబ్లం చూస్తూ నాతో పాటు సాల్వ్ చేయండి. ఏ షర్ట్ విత్ మార్కెట్ ప్రైస్ 800 రూపీస్ వాజ్ సోల్డ్ 680. ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ద షర్ట్ ఈజ్. సో 800 రూపాయలమ్మ మార్కెట్ ప్రైస్.
సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 680 రూపాయలు. రెండిటికి డిఫరెన్స్ ఎంత చూడండి, 120 రూపీస్. సో ఈ 120 రూపీస్లో మన డిస్కౌంట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 120 రూపీస్. దేని మీద, 800 రూపీస్ మీద ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 120/8. సో 8 1 టైం పోతుంది, 40 మిగులుతుంది, 15. సో 15%. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. లాస్ట్ ఇయర్ ద కాస్ట్ ఆఫ్ 1000 ఆర్టికల్స్ వాస్ 5000. సో 1000 ఆర్టికల్స్ విలువ 5000 రూపాయలు అంటాము. బట్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ టు 4000. సో ఎంత తగ్గిపోయింది, -1000. -1000 అంటే అర్థం ఏంటి, లాస్ అని. సో ఎంత లాస్ అయింది అని అడుగుతున్నాడు. సో లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై ముందు ప్రీవియస్ ఒరిజినల్ కాస్ట్ 5000 కదా. సో 5000 ఇంటూ 100 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, 20%. అంటే లాస్ పర్సెంటేజ్ ఎంత, 20% లాస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. రమేష్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 650 రూపీస్ అండ్ గెయిన్స్ 6% ఆన్ సెల్లింగ్ ఇట్. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 650 రూపాయలు. సో గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 6% ఇచ్చాడు. సో నన్ను ఏమడుగుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చేసాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఫార్ములా ప్రకారం చేయాలి, ఫార్ములా లేకుండా డైరెక్ట్గా చేయొచ్చు. 650 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 రూపీస్. ఇప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ 6% లాభం వచ్చింది కదా. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 106 రూపీస్. సో జస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 650 ఇంటూ 106/100. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 650 ఇంటూ 106/100 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 5 టేబుల్లో ఇది 13 సార్లు పోతుంది. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఇందులో 53 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ 3 9 వచ్చింది. లాస్ట్ డిజిట్ 9 అన్నది ఏంటమ్మా, ఆప్షన్ 4. సో ఖచ్చితంగా 689 వస్తుంది. మల్టిప్లై చేసి చూడండి, 53 ఇంటూ 13 మీకు 689 వస్తుంది. లేదా యూనిట్ డిజిట్ చూస్తే ఆన్సర్ మనకు వచ్చేసింది, ఎందుకంటే ఏది కూడా 9 లేదు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాము బాట్ ఏ మొబైల్ ఫోన్ 3300 రూపీస్ అండ్ గాట్ రిపేర్డ్ స్పెండింగ్ 700 రూపీస్. 3300కి ఒక మొబైల్ ఫోన్ కొన్నాడు, మళ్ళీ 700 రూపాయలు రిపేర్ చేశాడు. మొత్తంగా 4000 రూపాయలు ఖర్చు అయింది. సో ఈ 4000 రూపాయలు మన కాస్ట్ ప్రైస్ గా వస్తున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంట, 3000 అంట. అంటే 4000 ఖర్చు అయితే 3000కి అమ్మాడు. అంటే ఏమొచ్చింది, లాస్ వచ్చింది. దీని ద్వారా నష్టం వచ్చింది. అందుకే నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో పర్సెంటేజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు, సో 1000 రూపాయలు లాస్ వచ్చింది కదమ్మా, 1000 ఎవరి మీద చేయాలి, కాస్ట్ ప్రైస్ మీద చేయాలి. 4 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 25 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, 25%. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ వాల్ క్లాక్ ఈజ్ 1700. ప్రకటిత వెల 1700 రూపాయలు అయితే ద రిబేట్ గివెన్ ఆన్ ఈజ్ 10%. డిస్కౌంట్ 10% అమ్మ, డిస్కౌంట్ 10%. దెన్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఏం చేస్తాము, మైనస్ డిస్కౌంట్ చేస్తాం. 10% కదా, 170. డిస్కౌంట్ ఎంత అవుతుంది, 1700లో 10% అంటే 170 అవుతుంది. సో 1700 నుంచి 170 తీసేయండి, 0. 10లో 7 తీస్తే 3, ఇక్కడ 9 ఉంటుంది, 9 - 1 6. ఇక్కడ 6 ఉంటుంది, 6 - 1 5 1. సో 1530 రూపీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్.
ఎందుకంటే 10% అన్నాడు కాబట్టి ఈజీగా టేబుల్ పోతుంది 170 రూపీస్. కాబట్టి 1700 లో 170 తీసేస్తే మనకి 1530 వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ సైకిల్ ఈజ్ మార్క్డ్ అట్ 3600 రూపీస్. సో మార్క్డ్ ప్రైస్ అయితే మనకి 3600 రూపాయలు. అమ్మకపు వెల ఎంత అయింది? సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిందమ్మా? 3312 రూపాయలు. అయితే ఎంత తగ్గించారు అని అడుగుతున్నాడు. డిస్కౌంట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో మైనస్ చేస్తే ఒకసారి డిఫరెన్సే కదా డిస్కౌంట్ వాల్యూ. మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య తేడా. సో ఇక్కడ 10 ఉంటుంది, 10లోంచి 2 తీస్తే 8, ఇక్కడ ఎంత ఉంటుంది? 9, 9లోంచి 1 తీసినా 8, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, 5లోంచి 3 తీస్తే 2. సో 288 డిస్కౌంట్ వచ్చింది. మనం డిస్కౌంట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు, ఎవరి మీద కడతాం? మార్కెట్ ప్రైస్ మీద కడతాం. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ 288 మార్కెట్ ప్రైస్ ఎంత మనకి? 3600 ఇంటూ 100. 100 క్యాన్సిల్ అవుతుంది, 36 ఇందులో పోతుందా? సో ఇక్కడ 6 ఉంది, 6తో మల్టిప్లై 8 రావాల్సింది ఏముంటుంది? 8 ఉంటుంది. సో 36 ఇంటూ 8 చూడండి, 8 48, 4 3 6 24 ప్లస్ 4 పోతుంది. సో 36 8 సార్లు పోతుందమ్మా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 8%. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తుషార్ బాట్ 1 డజన్ లెమన్స్ అట్ 60 రూపీస్. 1 డజన్ లెమన్స్ అంటే 12 లెమన్లు, 12 నిమ్మకాయలు ఎంత కొన్నాడమ్మా? 60 రూపాయలు కొన్నాడు. అండ్ సోల్డ్ at a rate of 40 rupees per ton. సో 10 నిమ్మకాయలు 40 రూపాయలకి అమ్మాడు. సో పర్సంటేజ్ లాస్ ఆర్ గెయిన్ ఎంత అని అంటున్నాడు. ఇలా క్యాన్సిల్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఏమైంది? 1 నిమ్మకాయ 5 రూపాయలు అయింది. 12 నిమ్మకాయలు 60 రూపాయలు అంటే 1 నిమ్మకాయ 5 రూపాయలే కదా. సో ఇది క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 1 నిమ్మకాయ ఎంత అయింది? 4 రూపాయలు అయింది. అంటే 5 రూపాయలకి 1 నిమ్మకాయను కొని 1 రూపాయికి అమ్ముతున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్ అయింది. రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? -1 వచ్చింది. -1 వస్తే గెయిన్ ఆర్ లాస్ అన్నాడు. గెయిన్ కాదు, ఇప్పుడు ఏమొచ్చింది? నష్టం వచ్చింది. లాభం రాదు, నష్టం వస్తుంది. ఎంత నష్టం వచ్చింది? లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి మనం. లాస్ పర్సెంటేజ్ 1 కాస్ట్ ప్రైస్ ఎంత? 5, 1/5 ఇంటూ 100. 5 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 20% లాస్. 20% లాస్. 20% లాస్ ఎక్కడ? ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 20% నష్టం వస్తుంది. నెక్స్ట్ ఏ పర్సన్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 300 రూపీస్. సో దాన్ని 320 రూపాయలకు అమ్మాడు. అయితే గెయిన్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. సో గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 320 మైనస్ 300 డైరెక్ట్ గా. సో 20 రూపీస్ గెయిన్ వచ్చింది. పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 రూపీస్ బై 300 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 20/3 అమ్మ. సో 6 3 6లు 18, 2 మిగులుతుంది. 6 2/3 పర్సెంటేజ్. 6 2/3%. కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏ ప్రాబ్లమ్స్ చూసినా మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా గెయిన్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ప్రాబ్లం అయినా చూడండి, మనం ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఈజీగా మనము ఆన్సర్స్ అయితే తీసుకొస్తున్నాము. సో శివ బాట్ ఏ షర్ట్ అట్ 20 రూపీస్ డిస్కౌంట్. సో ఒక షర్ట్ ని 20 రూపీస్ డిస్కౌంట్ కి తీసుకున్నాడు అన్నమాట. అండ్ పెయిడ్ 1600 రూపీస్. 20 రూపీస్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత? 20% డిస్కౌంట్. సో అతను 1600కి కొన్నాడంటే సెల్లింగ్ ప్రైస్ 1600 అవుతుంది. అమ్మిన వెల 1600 రూపాయలు అవుతుంది.
సో దిస్ 1600 ఈజ్ ఈక్వల్ టు 80%. వాడికి 20% డిస్కౌంట్ వెళ్ళింది. సో కాబట్టి 1600 ఎంతకు సమానం అవుతుంది? 80%కి సమానం అవుతుంది. బట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100%. సో కాబట్టి నాకు మార్కెట్ ప్రైస్ కావాలి. మార్కెట్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తాం? 1600 ఇంటూ 100/80. సో ఎంత అవుతుంది? ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 200 ఇంటూ 10 అంటే 2000 రూపీస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా? 2000 అవుతుంది, అంతే కదా. సో 2000 అంటే 20% డిస్కౌంట్ అంటే 200 పోతుంది. 200 400 పోతుంది. సో కాబట్టి 1600 అవుతుంది. సో కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 2000 రూపీస్ అమ్మ. ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి ప్రాఫిట్ లాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి మనకి. సో మనము పార్ట్ 3 కూడా కంప్లీట్ చేసాం ఈ వీడియోలో సక్సెస్ఫుల్ గా. సో ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ మీద వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వాటిని డిస్కస్ చేసాము. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మీకు 4వ భాగంలో ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ మీద 5 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5 ప్రాక్టీస్ బిట్స్ ని మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ ఒక్కొక్క దానికి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఏదైనా డౌట్ కనుక ఉంటే ఆ డౌట్ కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏపీ మరియు తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. టెట్ ఎగ్జామ్ సంబంధించి ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన కంటెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి. ఛానల్ పేజీలో యాక్సెస్ చేయండి. అలాగే లింక్స్, మ్యాథమెటిక్స్ సంబంధించిన లింక్స్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో అయినా మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.